వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతున్నది కనికల్ కొండపైన వెలిసిన ఒక టెంపుల్ ముందర మనకి నీటిపైన తేలియాడు ఒక తెప్ప దగ్గరికి వెళ్దాం. మేము కిందగా బైక్ పెట్టేసి నడక ప్రయాణం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కొండపైకి వెళ్ళడానికి ఎటువంటి దారి లేదు, నడక ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం అంతా చూస్తున్నారు కదా, అటువైపు ఇటువైపు మొత్తం అంతా చిన్న చిన్న రాళ్ళు, అలాగే పొదలు, చెట్లు అన్నీ ఉన్నాయి. అసలు మనం వెళ్ళడానికి కూడా కిందకి అంటే మనం ఒక్కొక్క బండపైన అడుగు పెట్టినప్పుడు అది జారినట్టు మనకు అనిపిస్తున్నది. కానీ మనకి మీకోసం ఈ వీడియోని తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ లైక్ చేయలేదు. సో ఇంత కష్టపడి తీస్తున్నాం కాబట్టి ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే వీడియోలోకి వెళ్దాం. మనం అలా కొద్దిగా ఫ్రంట్కి వెళ్తుంటే మా ముందర మనకు కనిపించేది మొత్తం అంతా దట్టమైన ఒక పొదల్లా కనిపిస్తుంది. మేము కూడా భయంగా వెళ్తున్నాం, ఎందుకంటే ఎప్పుడు కూడా వెళ్ళలేదు కదా ఇలా. అసలు మనకి ఈ గుట్ట గురించి ఏంటంటే మనకి పైన అంటే కనిపిస్తుంది పైభాగం, కొండ యొక్క పైభాగం. అలాగే మనం ముందరికి వెళితే మనకి ఇంకా దారి పొడవతన అంటే లోపలికి అలాగనే ఉంది. చూడ్డానికి ఎవరో పూర్వం నిర్మించిన ఒక రోడ్ లాగా అనిపించింది. అలాగే ఒకసారి మనం వ్యూ చూద్దాం. పైన నుంచి కొండపై నుంచి చూస్తున్నారు కదా, మొత్తం పెద్ద పెద్ద గుండెలతో నిర్మితమైన ఈ కొండ చాలా కష్టపడి ఎక్కాలి. దాదాపు 3 కిలోమీటర్ ప్రయాణం అనేది కొండపైకి ఉంటుంది అనమాట. కొన్ని పొదలు దాటుకుంటూ వెళ్ళాలి, ఒక్కరైతే వెళ్ళలేరు ఫ్రెండ్స్. చూడండి మొత్తం మనకి కనిపిస్తుంది కదా రోడ్డు, నా ఫ్రంట్ ముందర కనిపిస్తుంది కదా, అప్పుడు పూర్వం వాళ్ళు రోడ్డు వేశారు. ఆ రోడ్లో ఎటువంటి చెట్లు కూడా మలవలేదు. కానీ ఆ రోడ్డు వెంబడి మనం వెళ్దాం అనేసి మేము ప్రయాణం చేస్తున్నాం, జారుతూ పడుతూ ఎలాగోలాగా ఈ వీడియో మీకోసం తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వాటర్ అనేది కూడా ఒక పెద్ద బండ నుంచి కిందకి పడేది మనకి కనిపిస్తుంది. అది చూడండి, ఇంత అంటే ఎప్పుడు కూడా వర్షాలు పడలేదు, కానీ కూడా ఆ స్వామి యొక్క మహిమ వల్ల ఇక్కడ వాటర్ అనేది వస్తుంది. సో మీకోసం ఒకసారి వాటర్ చూపిస్తాను ఎలా వస్తుందో. చూడండి మొత్తం అంతా బ్లాక్ కలర్ ఏదైతే మనకు కనిపిస్తుందో అదంతా వాటర్ అనేది పైనుంచి కిందకి జారిపోతూ పడుతూ ఉంది వాటరు. చూడండి చూపించాను కదా. అలాగే మనం ఫ్రంట్కి వెళ్తే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయంట. సో మనం అలాగే ఫ్రంట్కి వెళ్దాం. ఇక్కడ ఎటువంటి పూజారి ఎవరు కూడా లేరు, ఎందుకంటే ఇది చాలా దట్టమైన కొండ అనమాట. మనం అలాగే చూస్తున్నారు కదా, ఒక స్టెప్స్ లాగా ఎంత బాగా రోడ్డు మనకు కనిపిస్తుంది అంటే పూర్వం యొక్క ప్రతిరూపాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఒకసారి మనము ఈ వ్యూ అనేది మనం కొండ ప్రాంతం యొక్క వ్యూ చూద్దాం. అలాగే మనం కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే మనకి ఇక్కడ కనపడేది ఒకటి ఏమిటంటే ఆ బండ కింద స్వరంగ మార్గాలు అనమాట. ఆ స్వరంగ మార్గాలు ఎంత లోపలికి ఉన్నాయి ఇంతవరకు ఎవరు చూడలేదన్నమాట. చూడండి మొత్తం స్వరంగాలు ఎలా ఉన్నాయి లోపలికి, బ్లాక్ కలర్ మొత్తం అంతా. చాలామంది మనుషులు కూడా వెళ్ళిపోయి అంత స్వరంగాలు లోపల ఉన్నాయి. అంత పొట్టలు అంతా చిన్న చిన్న పురుగులు అనేటివి ఉన్నాయి ఇక్కడ లోపల. అందుకే మేము లోపలికి వెళ్ళకుండా బయట నుంచి వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి చాలా చాలా పుట్టలు, చిన్న చిన్న పురుగులు ఏటు అన్నీ లోపల ఉన్నాయి. కొద్దిగా అలాగే కొంచెం గుండు ముందరికి వెళ్తే మనకి ఒక స్వరంగం కనిపిస్తుంది. ఆ స్వరంగంలో ఒక మనిషి కూడా పట్టలేనంత చిన్న స్వరంగం, అది చాలా లోపలికి ఉంది. అది ఒకసారి మీకోసం ఆ లోపలికి కెమెరా పెట్టి మీకు చూపిస్తాం. చూడండి చాలా లోపలికి ఉంది ఫ్రెండ్స్. అది ఎవరు కూడా వెళ్ళడానికి ప్రయత్నించండి. దాదాపు 1 year to 2 years చిన్నపిల్లల మటుకి లోపలికి వెళ్ళడానికి పట్టే స్థలం అయినది ఉంది. చాలా లోపలికి ఉంది, ఆ గృహలాగా ఉంది అనమాట ఇది. చూడండి ఒకసారి మనము ఆ వ్యూ మొత్తం అంతా చూస్తున్నాం. అలాగే మనం ఇంకోసారి ఆ వ్యూ అనేది చూద్దాం. చూడాలి మనకు కనిపిస్తున్నది మొత్తం అంతా ఆ కింద గృహలాగా ఉండేది. సో మనం అలాగే కొద్దిగా ఫ్రంట్కు మనం ముందరకు సాగిపోదాం. అలాగే మన నడక యాత్ర ఎంతవరకు అంటే ఆ టెంపుల్ ఎక్కడుంది, అక్కడ దాగి ఉన్న రహస్యాలు ఏమిటి మీకు తెలియజేయడమే మా యొక్క సాహసం. ప్రతిఫలం మీ లైక్, మీ సబ్స్క్రైబ్, మీ షేర్ వల్ల మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. మనం అలా కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే మనకి సడన్గా వాటర్ అనేది పైనుంచి కిందకి పడుతుంది. ఆహా ఎంత బాగుందో చూడడానికి. చూడండి మీకు ఒకసారి నేను వాటర్ని చూపిస్తాను, ఒక ఆకు ద్వారా కిందకి పడవేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పైనుంచి కిందకి జలపాతాల్లాగా జారుతూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారిగా బాహుబలి కొండ ఉండే
పైన అనుకునేటట్టు కింద పైన అంతా వాటర్ స్పీడ్గా కొండపైకి వెళ్ళిపోతున్నాను. ఏముందనే ఆతృత మీకంటే నాకే ఎక్కువ ఉన్నది. చూడండి, ఒకసారి మనం పైకి వెళ్ళిపోదాం. పెద్ద పెద్ద గుట్టల్లో అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత మహిమ లేనిదే ఈ వాటర్ ఆ పైనుంచి ఎలా వస్తుంది అనేది ఒక ఆలోచన నాలో మొదలైంది. మొత్తం అంతా కొండలు, ఈ కొండల మధ్యన నుంచి వాటర్ అనేది ఎలా వస్తుంది, నీళ్లు ఎలా ఫ్లో అవుతున్నాయి చూడండి. మొత్తం చుట్టికారం కొండలే. ఒకసారి మనం ఆ వాటర్ను కూడా పడేది కూడా మనం చూద్దాం. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కూడా మీకు మేము చూపిస్తాం. మొత్తం అంతా చూడండి, వ్యూ చూడండి. అస్సలు వాటర్ కిందకి ఫ్లో అవుతున్నది ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేలల్లో ఇలా ఈ కొండలో పైనుంచి కిందకి వాటర్ ఫ్లో అవుతుంది. ఈ వాటర్ అంతా కిందకి వెళ్ళి ఒక పెద్ద చెరువులాగుంది. ఆ చెరువు దగ్గర స్టోర్ అవుతుంది. అక్కడికి వచ్చి జంతువులు వాటర్ అవి తాగి వెళ్ళిపోతున్నాయి. అలా పెట్టారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. కొన్ని రాళ్ళు చూస్తుంటే ఎలాగ ఏర్పడినాయి అంటే మనకే అంతు చిక్కని రహస్యంగా ఉంది. మనం చూస్తున్నాం. ఈ రాయి చూడండి ఎలా ఏర్పడిందో. అసలు ఈ పెద్ద పెద్ద గుండ్లు ఆ పైన ఎలా నిర్మితమైనాయి? ఆ స్వామి యొక్క మహిమ వల్లనే ఇవన్నీ ఇలా పడిపోకుండా వాలు ప్రాంతంలో కూడా ఇన్ని సంవత్సరాలైనా నిలబడినాయంటే చాలా రహస్యం. చూడండి, మనం వాటర్ దారాలు చూస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో కానీ మనకి వాటర్ అనేది వస్తూనే ఉన్నాయన్నమాట. మొత్తం అంతా గుంతలన్నీ నిండిపోయినాయి. మనం ఇక్కడ చూస్తున్నాం కొండ ప్రాంతం, మొత్తం అంతా అడవి ప్రాంతం. ఇక్కడ ఎవరు కూడా సింగిల్గా రావడానికి ప్రయత్నించద్దండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఆ టెంపుల్ మనకి ఇంకా కనపడలేదు. అసలు ఈ టెంపుల్ ఉందా లేదా అనే ఒక అనుమానం నాలో మొదలైంది. చూస్తుంటే మొత్తం అంతా చుట్టుపక్కలంతా కొండలు మట్టుకే ఉన్నాయి, కానీ ఆ టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడుందో నాకు ఏం తెలియడం లేదు. అసలు ఉందో లేదో అబద్ధం అనుకొని నేను ముందుకు సాగిపోతున్నా. సో అలాగే సాగిపోతున్న ఒక క్రమంలో మనకి ఒక పెద్ద గుండు కనిపించింది. ఆ గుండు పైకి వెళ్ళి ఒకసారి వ్యూ అనేది చూద్దామనేసి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా. సో ఎలాగోలాగో ఆ గుండు పైకి ఎక్కేసి మీకు ఆ యొక్క వ్యూ అనేది నేను చూపిస్తాను. మొత్తం ఈ గుట్టలో ఏర్పడిన కొన్ని రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. అలాగే మనం చూడండి, పైనుంచి వ్యూ తీస్తున్నాం. వాటర్ అనేది మనకు కనిపిస్తున్నాయి. వాటర్ దారాలు అనేటివి మనకు కనిపిస్తున్నాయి. చూడండి, నీటి అడుగులు అనేటివి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైన ఒక పెద్ద ఊరు ఏర్పడే అంత ఖాళీ స్థలం అనేది ఏర్పడింది. సడన్గా నాకు అక్కడ ఒక టెంపుల్ కనిపించింది, పాడుబడిన టెంపుల్. ఓహో, ఇదేనేమో టెంపుల్ అనేసి నేను అక్కడికి బయలుదేరడం జరిగింది. ఆ టెంపుల్ ఎలా ఉందంటే రాతి స్తంభాలతో ఏర్పడి కొద్దిగా కుప్ప కూలిపోయింది. పూర్వం యొక్క టెంపుల్ కాబట్టి అది కుప్ప కూలింది. ఒకసారి అక్కడికి వెళ్దామనేసి నేను సడన్గా వెళ్ళాను. కొన్ని నీటి అడుగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నాకు అక్కడ ఫ్రెండ్స్. స్ట్రక్ అయిపోయింది అనుకున్నారేమో, నా ఫ్రెండ్ వచ్చేసి కిందకి మొబైల్ పడేశారు. ఒక్కసారిగా అది ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది కెమెరా. చూడండి, మొత్తం అంతా మనకి చూస్తున్న వ్యూ మొత్తం ఒక అడవి ప్రాంతంలో నిర్మితమై ఉన్న ఈ స్థలాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడికి రావడానికి ముఖ్య గల కారణం ఈ యొక్క పాయింట్. అంటే ఏదైతే ఆ కొలను పైన తెప్ప తేలియాడుతుందో మేము నమ్మలేదు, కానీ మీరు ఇద్దరము కలిసి అది నిజమా అబద్ధమా, అది తేలియాడేది ఇక్కడ తెప్ప ఉందా లేదా అనేసి తెలుసుకోబోతున్నాం. అలాగే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమనగా ఇక్కడ చాలా అంటే చాలా చిన్న చిన్న పురుగులు అనేటివి ఉన్నాయి. ప్రతి ఒక్కరు స్లిప్పర్స్ ఉంటేనే ఈ కొండను ఎక్కడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇక్కడికి ఎవరు రారనమాట. చాలా అంటే చాలా పాడుబడిపోయిన ఒక అడవి ప్రాంతం ఇది. అక్కడ ఒక పాము పొడుగులాగా మనకు కనిపిస్తుంది. అక్కడికి కూడా వెళ్దాం. ఒకసారి చూస్తున్నారు కదా, పాము పొడుగులాగా మీకు వెళ్ళి పైకి చూపిస్తున్నాను. మొత్తం పాము పొడుగులాగా నిర్మితమైన చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కొన్ని శిల్పాలు చెక్కినట్టు ఏర్పడిన గుండెలు చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. మనం అనుకున్న తెప్ప దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదేనంట ఆ తెప్ప, వాటర్ మీద తేలియాడే తెప్ప మనం అంటున్నాం కాబట్టి ఇదే ఆ తెప్ప. పచ్చని గడ్డితో కింద నీటి మట్టం అంట, ఎంత లోతుందో ఎవరికి అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఆ నీటి పైన తేలియాడు ఈ గడ్డి, అంటే తెప్ప అంటే గడ్డి. ఆ గడ్డి పైన మనం నడిచిన ఒక పెద్ద గుండు నిలబెట్టినా కూడా మునగదు అనేసి చెబుతున్నారు. వాటర్ ఆ పైన నుంచి ఆ యొక్క
ఏదైతే కొలను ఉందో ఆ కొలనులోకి వెళితే ఆ కొలను పైన ఇట్లా గడ్డి మలిచింది, చాలా హైట్ ఉంది. నార్మల్గా చూస్తుంటే నేను వెళ్దాం అనుకునే ఉన్నాను, కానీ అది చూస్తుంటే అసలు వెళ్ళలేకపోతున్నాను. చాలా లోతుందనమాట. మనం వాటర్ కూడా దగ్గర నుంచి చూద్దాం. అదిగోండి చూస్తున్నారు కదా, మనకి ఈ సైడ్లో వాటర్ అనేది మనకి కనిపిస్తుంది. ఈ వాటర్ పైన తేలి ఆడే తెప్ప ఇది అనమాట. నీళ్లు కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా గడ్డి మలిచేసింది. ఆ లోపల గడ్డి లోపల ఎటువంటి చీడ పురుగులు, ఎటువంటి పాములు ఉంటాయి మనకి ఏమీ తెలియడం లేదు. అలా కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఈ స్వామి యొక్క మహిమ వల్లే కనికిలి కొండ అనేసి ఒక పేరు ఉందన్నమాట. ఒకసారి ఆ టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం ఏముందో. అసలు ఇంతవరకు మేము భయంగా వెళ్ళాం. లోపల అంతా చీకటిగా ఉంది. అటువైపు మొత్తం కొండల పక్కన ఈ యొక్క గృహ, 2 రాళ్ళ మధ్య గృహ ఏర్పడింది. భయంగా లోపలికి వెళ్ళసాగాం. మాకు వెళ్ళిన వెంటనే నాకు కనిపించింది. సడన్గా ఆశ్చర్యపోయాను. వామ్మో ఏంది 6 గుర్రాలు ఇక్కడ వెలిసినాయి అనుకునేసి నేను ఆశ్చర్యానికి గుర్తయ్యాను. చూడండి గుర్రాలు అనమాట ఇవన్నీసి. ఇక్కడ సత్యవంతులంట. ఇక్కడ స్వామివారి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. అదిగోండి స్వామి యొక్క పూజలు, లోపల దీపారాధన, అలాగే స్వామివారి యొక్క గర్భగుడి లోపలికి ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది ఒక గృహలాగా ఉంది. నా ఫ్రెండ్ అస్సలు రాలేదు, భయపడిపోయారు. నువ్వే వెళ్ళని చెప్పాడు. ఇంకా నేను కూడా చాలా భయంతో లోపలికి వెళ్ళడం జరుగుతున్నది. చిన్నగా లోపలంతా చీకటి, ఎటువంటివి లోపల ఉన్నాయి మనకి ఏమి అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకోసం లోపలికి వెళ్తున్నాను. చూడండి లోపలికి వెళ్ళి చూస్తే కన్నా లోపల మనకి ఇలా ఒక గుండి పైన పడి లోపలంతా చీకటిగా స్వామివారు 2 విగ్రహాలు కనిపిస్తాయి మనకు, కనిపిస్తున్నాయి కదా. ఆ విగ్రహాలు దగ్గర పూజలు అనేవి జరుపుతారనమాట. సో మనం చూస్తున్నాం కదా, ఆడ మనకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ దీపారాధన. ఇక ఒకసారి మళ్ళీ బయట నుంచి వ్యూ చూద్దాం. అంత రాతి కట్టడాలన్నమాట. పూర్వం రాతి చేత నిర్మించిన రాతి కట్టడాలన్నమాట ఇవన్నీ. చూడండి మొత్తం విగ్రహాలు. సరే ఒకసారి లోపల నుంచి బయటికి రావడం జరుగుతున్నది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ విగ్రహాలు మొత్తం ఏవి కోరుకున్న కోరికలు, గాజులు మొత్తం అనేటివి ఇక్కడ పెట్టేశారు. ఇక్కడికి శనివారం ఎవరైతే మొక్కుబడి ఉన్నారో వాళ్ళ భక్తులు వచ్చి ఇక్కడ వండుకొని స్వామివారికి సేవలు చేసుకొని వెళ్తారు. ఇక్కడ వండుకోవడానికి కూడా కింద మంచిగా చెట్లు కింద నీడ అనేసి ఉన్నది. వాటర్ అనేటివి ఈ యొక్క ముందర తెప్ప దగ్గర ఏవైతే వాటర్ ఉందో అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఆ తెప్పలో ఉన్న వాటర్ ఎప్పటికీ వెండిపోవు, అసలు ఇంకిపోవు అనేసి చెప్తున్నారు. వేసవి వచ్చినా ఎలా వచ్చినా కూడా ఆ వాటర్ అనేది ఎప్పటికి కూడా ఎండలేదు. అలాగే మనకు కొద్దిగా తెప్ప ముందర ఒక స్వరంగం లాగా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే కన్నా ఇంకా లోతుంది. సో బయటకు వచ్చేసాను. ఇప్పుడు మనం తెప్ప నిజమో కదా నడుస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీకు తెప్ప పైన నడుస్తున్నా. కింద ఏ సపోర్ట్ లేకుండా ఒక గట్టి సపోర్ట్తో ఆ తెప్ప పైన నేను వెళ్ళడం జరుగుతున్నది. కిందంతా వాటర్ ఎంత లోతుందో ఎవరికి అంతు చిక్కని రహస్యం. ఒకసారి మనం దేవుడిని దండం పెట్టుకొని నీ పైన భారం వేసి వెళ్దాం. చుట్టికారమంతా వాటర్, లోపలంతా ఎంత లోతుందో ఎవరికి అంతు చిక్కని రహస్యం. ఆ పైన గడ్డి పైన నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి నేను సెంటర్ పాయింట్లో ఇప్పుడు ఉన్నాను. ఏదైతే నేను ఉన్నానో చాలా లోతు ఉంటుంది. ఇక్కడైనా సెంటర్ పాయింట్ అనేది లోతు ఉంటుంది. చాలా అంటే చాలా లోపలికి ఉంది. ఆ స్వామి యొక్క మహిమ వల్ల నేను వెళ్తున్నా కూడా ఆ తెప్ప ఏమాత్రం కిందికి కదలకుండా అలాగే నిలబడి కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతుంది. వాటికి నేను భయంతో వెళ్ళసాగాను. చూడండి మొత్తం అంతా మీకు ఇంత సత్యం లేకపోతే, ఇంత మహిమ లేకపోతే నేను వెళ్ళినా కూడా ఆ తెప్ప మునగలేదంటే నిజమే ఫ్రెండ్స్. ఇది ఇక్కడ స్వామివారి సత్యం చాలా ఉందన్నమాట. ఒకసారి ఈ తెప్ప కింద ఎంత లోతుండేది ఎవరికి తెలియని ఆనవాళ్ళు. ఈ వాటర్ చూడండి తెప్ప నిండిపోయి ఆ బయటికి వెళ్ళిపోతుంది. ఆ పైనుంచి తెప్ప కిందకి వాటర్ వచ్చి ఈ తెప్ప కింద నుంచి ఆ బయటికి వాటర్ అనేది ఫ్లో అయిపోతుంది అనమాట. చూస్తున్నాం కదా వాటర్ అనేది పోతున్నది. చూడండి మొత్తం అది పైనుంచి కిందకి తెప్పలోకి పడుతుంది. చాలా అంటే చాలా లోతు ఉందంట, ఎప్పటికీ ఇంకిపోలేదు. అందుకే ఈ ఎంత లోతు ఉంది ఎవరికి చూడండి. ఒకసారి కట్టి పెట్టి చూద్దాం, కర్రతో పరీక్షిద్దాం. వామ్మో నేను పెడతా అంటే వెళ్ళిపోతాను స్వామి కర్ర. అసలు ఎంత లోతుందో ఎవరికి చిక్కదు. ఒక్కసారిగా నేను లోపలికి పడిపోతే అసలు నన్ను కూడా ఎవరు తీసుకురాలేరు, అంత లోతు ఉందనేమో అనేసి నాకు ఆశ్చర్యం ఉంది. అలాగే మన ఫ్రంట్కి వెళ్తే
పూర్వం అన్నదాన కార్యక్రమాలు జరపడానికి కట్టిన ఒక సత్రం ఏదైతే ఉందో అది చూస్తున్నాం. వాటి ఆనవాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది పురాతన వైభవంగా ఉండేదన్నమాట. ప్రతి ఒక్క రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిపేవారు. ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇలా పాడుబడిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అంతా. చూడండి బయట నుంచి ఇది ఒక పురాతన సత్రం. ఆ కొలను ముందే స్వామివారి యొక్క టెంపుల్ కూడా వెలిసి ఉంది. కనికిలి కొండ అన్నమాట. ఇది అనంతపూర్ డిస్టిక్ అమడగూరు మండలంలో వెలిసిన ఒక కనికిలి కొండలు వెలిసిన టెంపుల్ ఇది. ఇక్కడ చూడండి మొత్తం అడవి ప్రాంతంలో నిర్మితమైన ఈ తెప్పని ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్, బాగా క్లారిటీగా మీకు చూపిస్తాం. అలాగే కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే మనకి చిన్న చిన్న గృహాలలాగా నిర్మితమైన రాళ్ళు అవన్నీ అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆనందం వేస్తున్నది ఇలా చూస్తుంటే. చూడండి పెద్ద పెద్ద కొండల నడుమున వెలిసిన ఈ గుడి దగ్గరికి ఎవరైనా రావచ్చు, దర్శించుకోవచ్చు. వాళ్ళ యొక్క కోరికలు కూడా తీరుస్తుందని చెప్తున్నారు. కనికిలి కొండ పేరుతో ప్రసిద్ధి అవుతున్న ఈ టెంపుల్ చాలా వైభవంగా ఉండేదంట పూర్వం. ఇక్కడ చూడండి రాతితో నిర్మించిన ఒక ఎలా అయితే లైన్ మనం నిర్మిస్తామో అలా లైన్గా నిర్మించడం జరిగింది. చూడండి ఒక గృహలాగా ఉంది. నేను వెళ్తున్నాను అక్కడికి. ఇది నాకంటే హైట్ ఉంది. అయ్యో చూద్దాం అనుకొని వెళ్తున్నా. అటువైపు వెళ్ళిపోదాం. అటువైపు ఇంకా ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారిగా అటువైపు వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా ఇలాంటి గేవ్స్ అనేవి చాలా అనేటివి ఉన్నాయన్నమాట. మనకి ఫ్రంట్ కనిపిస్తుంది కదా వ్యూ, అవన్నీ గేవ్లు అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ మహిమ ఎక్కువ అనేసి నేను ఇప్పుడైతే నమ్మేశాను. ఎందుకంటే ఆ తెప్పపైకి నేను ఎప్పుడైతే అడుగు పెట్టానో అప్పుడే నేను నమ్మాను. నా యొక్క భర్తీని ఆ తెప్ప మోస్తూ కింద వాటర్ పైన ఉన్నది. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక గడ్డి అనేది మలిసింది. ఆ గడ్డి పైన నేను నడిచినా కూడా మునగని యొక్క తెప్పను చూసి నేను ఇక్కడ యొక్క మహిమని తెలుసుకున్నాను, మీకు తెలియజేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇంకా మన ఫ్రంట్కి వెళ్తే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక చిన్న చెట్టు ఏదైతే రావి చెట్టు ఉందో అది ఒక పెద్ద బండపైన వెలసి ఉన్నది. చూడండి తన యొక్క వేరు భూమి లోపల నుంచి గుండెపైకి వెలిసినది. అలాగే ఇక్కడ వంటలు అనేటివి చేస్తారనమాట. వాటర్ అనేటివి ఇక్కడ మనకి చిక్కుతాయి అనేటివి చెప్తున్నారు. చూడండి వాటర్ నీటి దారాలు మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇంత కష్టపడి మేము ఈ వీడియో తీయడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం మీకు ఈ యొక్క టెంపుల్ గురించి వాటి యొక్క ఆనవాళ్ళ గురించి తెలియజేయడమే ఫ్రెండ్స్. సో ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం కాబట్టి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూడండి ఇలాగే మనం ఫ్రంట్ కొద్దిగా వెళ్తే ఇక్కడ 3 త్రిభుజాకారంలో ఏర్పడిన ఒక గుట్టను చూస్తున్నాం. ఇక్కడ చూడండి మొత్తం 3 ఒకదానికొకటి ఆనుకోకుండా ఒక సింబల్ రూపంలో చాలా స్వరంగాల మధ్యన మనం నడుచుకుంటూ వెళ్దాం. చూడండి ఇటువైపు ఒక ఎద్దుల బండి నడిచిపోయే దారి కూడా ఉన్నదంట పూర్వం ఇక్కడ వచ్చినప్పుడు. చూడండి మొత్తం అంతా. సో ఇంకా మనం చూడడానికి ఏమీ లేదు కొండలో. సరే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయిపోయింది. ఇంటికి